ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషం వరకు కాదు, ఈరోజు కూడా దేవుని మాట వినాలని ఆశతో కాచుకొని కూర్చుని నమ్మొచ్చు ఉన్నాను. దేవుని మాట శక్తి గలది, దేవుని మాట ఉద్ధరించగలిగినది, దేవుని మాట సామర్థ్యం కలిగినది. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట నిశ్చయంగా పడిపోయిన మన జీవితాన్ని మేల్కొల్పబోతూ ఉన్నది. కృంగిపోయిన మన బ్రతుకుని ఉత్సాహముతో నిలబెట్టబోతూ ఉన్నది. బలకైనా పడిపోయినటువంటి నిరాశలో కొట్టుకొని పోతున్న మన జీవితాన్ని ఆశల కెరటాల పైన, ఆశల పల్లకి పైన ఊరేగించబోతూ ఉన్నది. ఈరోజు దేవునితో మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకమైన సందేశం నీకు అనుగ్రహించబోతున్నాడు. నిశ్చయముగా దీన్ని మిస్ చేసుకోదు సహోదరుడా. ఈరోజు నీవు దీన్ని మాటను విన్నప్పుడు నీ జీవితంలో ఒక తెలియని గొప్ప మార్పును ప్రభు కలిగించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. నీవు విన్న ఇదే శుభవార్త అనేకులకు కూడా దేవుని బిడ్డ దాన్ని కూడా పంచండి. మన దగ్గర ఒక మంచి పదార్థం ఉంటే అందరికీ పంచుతాం. అదే రీతిగా మంచి వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు పంచడం నేర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. మీ చేతుల కష్టాజీతాన్ని దీవిస్తాడు. మీరు ప్రభు కోసం ఏదైతే చేస్తాడో నూరంతరగా ఫలాన్ని ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మంచి యజమానుడు, కొలిసి పోసేటువంటి న్యాయమైనటువంటి గివర్ ఆయన, అద్భుతమైనటువంటి ఇచ్చువాడు ఆయన. ప్రైజ్ రాడాలి దాత, మంచి దాత ఆయన. ప్రైజ్ రాడాలి లూయా. ఆయన కోసం పనిచేసిన వారిని ఎవరిని కూడా ఒట్టి చేతితో పంపించడు ఆయన. ఖచ్చితంగా నిలబెట్టేటువంటి దేవుడు. ప్రైజ్ రాడాలి లూయా. ఈరోజు మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా వింటాం, ప్రార్థన చేసుకుంటాం. నీ ప్రార్థన నీ చెవులను తెరుస్తుంది, నీ ప్రార్థన నీ హృదయాన్ని సున్నతి చేస్తుంది, నీ ప్రార్థన నీ కళ్ళను తెరుస్తుంది. ఆకాశపు మర్మములు చూచినట్లుగా, ఆకాశపు మర్మములు వినున్నట్లుగా, నీ హృదయం చూచినట్లుగా ఈరోజు నన్ను ప్రార్థన చేయాలి. అడుగుదాం. ఈరోజు అందరం ఇక్కడ కళ్ళు మూసుకుని అడుగుదాం. అందరికీ నోరు తెచ్చి, ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభా మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు వినున్నట్లుగా తండ్రి, చూచున్నట్లుగా ప్రభువా, గ్రహించున్నట్లుగా ప్రభువా మీ సన్నిధి మాకు తోడిచ్చి నడిపించండి, సహాయం చేయండి, ఆదరించండి, అద్భుతం చేయండి, సమాధానముతో నింపండి ప్రభువా. ఎంతమంది ప్రజలు మీ వాక్కు కొరకు పరితపిస్తున్నారు తండ్రి, మీ మాట వినాలని ఆశపడుచున్నారు. ప్రతి ఒక్క జీవితం ప్రభువా, ప్రతి ఒక్క బ్రతుకు తండ్రి ఆశీర్వాదకరంగా మార్చబడునుగా కానీ చెబుతున్నాం. మీ సమాధానంతో నింపబడునుగాక తండ్రి. మీ కృపాకారుని దయచేయమడుచున్నాం తండ్రి. అద్భుతం చేయమడుగుచున్నాము దేవా. యేసయ్యా, ఎంతమంది ప్రభు ఈ రోజున నిరాశ మధ్యలో, నిస్పృహ మధ్యలో కూర్చొని ప్రభు, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఇక నేను లేవలేను, బ్రతకలేను, నా జీవితంలో మంచి రోజులు రావేమో, మంచి కాలాలు కనబడవేమో, మంచి ఫలాలు నేను పొందలేనేమో, ఇలాంటి నాయన నిరాశ నిస్పృహల మధ్యలో ఏమో 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 అంటూ ప్రభువా చీకట్లో తడుములు ఆడుకునే బిడ్డల జీవితాలు, చీకట్లో కొట్టుమిట్టాడుతున్న బిడ్డల బ్రతుకులను తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాము నాయన. ఆశ్చర్యంగా నడిపించండి తండ్రి, అద్భుతాలు చేసి నడిపించి అభిషేకించండి తండ్రి. సమాధానంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ధైర్యంతో నింపండి ప్రభువా. మీరు నిలబెట్టమడుగుచున్నాము తండ్రి, అభిషేకించండి తండ్రి, సమాధానం దయచేయబడుచున్నాం. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. అందరి యొక్క మాటను చదువుకుంటాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకొని చుండగా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఇక్కడ గిద్యోను అనేటువంటి ఒక వీరుడు ఎక్కడున్నాడు అంటే, తను వీరుడని తెలియక ముందు గానుగు చాటున కూర్చొని ధాన్యము దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. దేవుడు అతని కోసం ఎదురు చూస్తూ ఆ యొక్క కళ్ళము దగ్గర కాచుకొని కూర్చొని ఉన్నాడు. ఆ వృక్షం కింద, మస్తకి వృక్షం కింద కాచుకొని కూర్చొని ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అతన్ని, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, గానుగు చాటు నుంచి బయటికి రా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏమంటున్నాడు తెలుసా? లేదు ప్రభువా, లేదు ప్రభువా. గానుగు చాటు నుండి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా? దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే మాకెందుకు కష్టాలయ్యా, ఉంటే మాకెందుకు శ్రమలయ్యా? మనమేమో చాటు ఉంటాం, మనం రావు, రావాల్సిన చోట ఉండం, ఉండాల్సిన చోట ఉండం, కనబడాల్సిన చోట కనబడం, ఉండాల్సిన వ్యక్తులతో ఉండడం, బ్రతకాల్సిన వాళ్ళతో బ్రతకం, ఎక్కడో దాక్కుంటాం, ఎక్కడో చాటును మరుగై ఉంటాం, ఏదో అవసరం చాటును మరుగై ఉంటాం, ఏదో వ్యక్తి చాటును మరుగై ఉంటాం. అందుకని చాలాసార్లు మనం పొందాల్సినటువంటి ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. మనం దేవుడి మాట వినకుండా మన సొంత మాటలు వినుకుంటూ ఉంటాం. నా మాటే నాకు వేదం, నేను ఎవరి మాట విననండి, నేను నాకు తెలుసు అండి, నాకు ఎట్లా బతకాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్య కూటానికి వెళ్ళాం.
వెళ్తే ఒక అబ్బాయి చక్కగా మంచిగా రిథమాటిక్ ప్యాడ్ ప్లే చేస్తున్నాడు, చక్కగా కొడుతున్నాడు. కానీ అది అయిపోయిన వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేసేసి ఎక్కడో మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది, వాడి యాంగ్జైటీ కనపడుతుంది నాకు. నేను వాడి పక్కనే కూర్చొని ఉన్న స్టేజ్ మీద, కింద చూస్తే వాడు కనపడుతున్నాడు. నాకు బాధ అనిపించింది. దైవజనుడేమో తన సాక్ష్యం, దేవుడు తను ఎట్లా ఒక గొప్పని చేశాడు. ఏమి లేని స్థితిలోంచి కోట్లు సంపాదించాడు. ఏమి లేని స్థితిలోంచి ప్రాణం ఇక తీసుకుందాం, చచ్చిపోదాం, నాకు కొద్ది జీవితం అనుకున్నటువంటి విరక్తి గల స్థితిలోంచి దేవుడు ఎలా లేపాడు అతన్ని. ఈరోజు నాకు కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి, కొన్ని వందల మందిని కాపాడే ఒక వ్యక్తికి ఎలా అయ్యాడు, కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ ఎలా అయ్యాడో తన లైఫ్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఈ అబ్బాయి దాన్ని వినకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? సెల్ ఫోన్తో ఆడుకుంటా, ఆ గేమ్ చూసుకుంటా తన స్వయం సంతోషంలో మిగిలిపోయాడు. అప్పుడు నేను కిందికి వచ్చిన తర్వాత ఎందుకో వాడికి ఒక మాట చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాడు ఆరాధనలో ఒక పార్ట్ కాబట్టి, వాడు దేవుల్లో లీనమై పరిశుద్ధాత్మతో కలిస్తేనే పాడే వాళ్ళకి తినికి లింకు కలుగుతుంది. అప్పుడు తను సంతోషిస్తాడు. దేవుడు కూడా వాళ్ళిద్దరు ఐక్యతను బట్టి అందరు ఐక్యతగా పనిచేస్తేనే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. కాబట్టి ఏక మనసుతో పనిచేసే మధ్యలో ఉంటానని చెప్పాడు కదా దేవుడు, ఇద్దరు ముగ్గురు. కాబట్టి వాడికి చెప్పాలనిపించింది నాకు, తమ్ముడు ఇది మంచిది కాదు, ఎందుకు నువ్వు ఫోన్ చూస్తున్నావు, నీకోసం దైవజనుడు అంత దూరం నుంచి వచ్చాడు తెలుసా, అంత దూరం నుంచి వచ్చేసి నీకోసం తన యొక్క వాక్యాన్ని, తన యొక్క జీవిత సాక్ష్యాన్ని, సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. నువ్వెందుకు దాన్ని చూసుకుంటా మిగిలిపోయావు ఇక్కడ అని చెప్తే ఒక్కసారి పైకి లేచాడు. వాడు రఫ్గా లేచేసాడు. అసలు ఎంత బ్లంట్గా రిఫ్యూజ్ చేస్తాడు అనుకోలేదు నన్ను. సర్లేక్క ఏదో తప్పు అయిపోయింది లెక్క, ఈసారి చేయాలి అంటాడేమో అనుకున్నాను నేను. వాడు లేచి అన్నాడు, నాకు కాదు నువ్వు చెప్పాల్సింది, నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ చాలామంది కూర్చొని ఆడ కూర్చొని అక్కడ కూర్చొని అంత సెల్ ఫోన్ చూస్తున్నారు, వాళ్ళని చూడలేదే నువ్వు, వాళ్ళ నుంచి మాట్లాడేది, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నాకేం చేయాలో తెలుసు, నాకు నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు అనేసరికి నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలే. అనుకున్నాను నేను, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, సత్యం చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, నాకు అన్నీ తెలుసు, నా లైఫ్కి ఏం కావాలో, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని నేను చెప్పొద్దు. సరే బ్రదర్ సారీ అని చెప్పేసి వచ్చేసి ఇంకేం చేస్తాం అట్లాంటి వాళ్ళకి. సో దేవుని బిడ్డ అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. ఆ యొక్క వాక్యం ఆయన చెప్పే వాక్యం వింటుంటే దేవుడు ఎంత లేపాడా, సజీవ సాక్ష్యం. మనం ఎక్కడో చదువుకుంటాం, ఎక్కడో వింటాం, కానీ మన ముందు ఒక సజీవ సాక్ష్యం నిలబడి చెప్తున్నప్పుడు అది వింటుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. ఒకసారి మేము పాలంగిచ్చ గారి కూటానికి వెళ్ళినప్పుడు, చాలామంది కూటం హైదరాబాద్ జరిగినప్పుడు వచ్చాడు. అక్కడ అందరూ కూడా కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. దేవుడు అతన్ని ఎట్లా లేపాడు, ఎట్లా దేవుడు బ్రతికించాడు, ఒక అన్ని కుటుంబాలు ఎలా రక్షించాడు, తనని ఎంత గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడికి ఎలా చేశాడని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అక్కడ ఒక గుడ్డోని తీసుకొచ్చారు. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన ప్రార్థన చేస్తుంటే, చాలా ఆశ్చర్యకాలు జరిగాయి. గుడ్డోని తీసుకొచ్చాడు, వాడు కాళ్ళు ఆరజాపుకొని కింద కూర్చొని ఇంతలా చెరుగ్గడ తీసుకున్నాడు, కొనుక్కోసుకున్నాడు, వస్తా ఇట్లా పెట్టాడు, నవ్వులుతా ఉన్నాడు. ఇంకా ఆ గడ తిప్పుతున్నాడు, నవ్వులుతున్నాడు. ఎట్లా నవ్విలాడంటే అసలు చివరికి వచ్చేదాకా నవ్విలాడు, దాన్ని వదల్లా. ఈ లోపల ఆయన ఎంతో అద్భుతమైన సాక్ష్యం చెప్పేశాడు, ఎంతో ఆశ్చర్యకరమైన సాక్ష్యం చెప్పేశాడు కదా. తన జీవితంలో ఏం మేలు చేశాడు దేవుడు, తను ఎలా జీరోలోంచి ప్రపంచమే చూడగలిగేంత హీరోగా ఎలా చేశాడు దేవుడు, ఈ విషయాలన్నీ చెబుతున్నాడు దేవుని బిడ్డ. కానీ వాటిని ఏవి వినలేదు ఇతడు. ఈ చెరుగ్గడ మోజులో పడిపోయి చెరుగ్గడ నవ్వులుకుంటా ఆ రసం కారుతా ఉంటే దాన్ని ఆస్వాదిస్తా చివరికి అది ఆయన ఆమెనన్నాడు, ఇతను కూడా అన్నాడు, అబ్బా అయిపోయింది, బా ఎంత బాగుందో అని దాన్ని ఆ పిప్పునంత ఊసి అక్కడ పడేశాడు. మూత అంత తుడుచుకున్నాడు, ఇటు తుడుచుకున్నాడు. పక్కన వాళ్ళందరూ అంటున్నారు, బా కుంటోడు లేసి గంతులేస్తూ నీ రోజు నేను స్వస్థపడ్డాను. గుడ్డోడు అంటున్నాడు, అబ్బా నేను చూశాను ఈ రోజున, ఎన్నో సంవత్సరాల తర్వాత నా చీకటి అంతా పోయింది, ఎన్నో సంవత్సరాల తర్వాత నా గుడ్డితనం అంతా పోయింది, నా కుంటితనం అంతా పోయింది, అయ్యో నేను గంతులు వేస్తూ వెళుతున్నాను ఇప్పుడు అని వాళ్ళు స్టేజ్ మీద సాక్ష్యం చెబుతూ ఉంటే ఇతడు చెప్తున్నాడు, అబ్బా తిన్నాను నేను ఈ రోజున, అబ్బా ఎంత మంచి చెరుకుని, ఎంత మంచి తీపును ఆస్వాదించాను నేను. ఇద్దరు అబ్బా అంటున్నారు, కానీ ఎవరు ఎక్కువ మేలు పొందారు? దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు జీవితంలో ఎవ్వరు పొందని మేలు పొందారు. ఇతను మాత్రం ఈ మత్తులో పడిపోయి, ఈ లోకాన్ని జుర్రుకోటలో, ఈ చెరుగ్గడను జుర్రుకోవటంలో జరిపోయి అతను ఏమైపోయాడంటే తన జీవితంలో ఆ గుడ్డోడిగానే వెళ్ళిపోయాడు. కాళ్ళు ఆరసాపుకొని కాళ్ళు ఎంతలా వాసిపోయి ఉండే, నిక్కర వేసుకొని తీసుకొచ్చారు, సతికిల పడ్డాడు, వేసుకలా కూర్చున్నాడు. ఆ బ్రతుకుగానే తిరిగి వెళ్ళిపోతా ఉంది. మళ్ళీ ఎవరు చేయ పట్టుకుని అటొకడు ఇటొకడు వచ్చాడు, భుజాన్ని వేసుకున్న చేతులు వేసుకొని మళ్ళీ తీసుకొని పోతూనే ఉన్నారు. కింద రాళ్ళు తగ్గుతుందో తెలియట్లా, రప్పలు తగ్గుతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియలేదు.
ఎంతమంది అద్భుతమైనటువంటి ఆరాధన చేశారు, ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి, ఏమీ చూడలేదు అతడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఉద్దేశం ఏంటంటే అతని కళ్ళు ముట్టి స్వస్థపరచాలని. నిజంగా అతను వినుంటే అతను అంటే చాలామంది స్వస్థపడ్డారు. దేవుని మాట విని దేవుని కోసం కాచుకొని కూర్చొని, అయ్యా నన్ను కాపాడయ్యా, అయ్యా నన్ను స్వస్థపరచాయని అడిగి ఉంటే కళ్ళు కలిగిన వాడే ఇంత పెద్ద లోకాన్ని సంతోషంగా చూసుకుంటూ వెళ్ళేవాడే, దేవునికి సాక్షిగా మారేవాడే, తన గ్రామానికి సాక్షిగా మారేవాడే, తన చుట్టూ ప్రజలకు సాక్షిగా మారేవాడే. కానీ ఏమంటాడు తెలుసా, మాకు తెలుసులే ఉండే. మధ్యలో ఎవరైనా వచ్చి, అయ్యా దేవుని మాట వినాయి అంటే, మాకు తెలుసులే, మాకు తెలియదా ఏంటి, చిన్నప్పటి నుంచి మాకు అబ్రాం తెలీదా, ఇస్సాకు తెలీదా, యాకోబు తెలీదా, వాళ్ళ గురించి మాకు తెలీదా, మీరు వినండి మాకు తెలియదులే అని చెప్పేసి ఇది మాత్రం చుర్రుకుంటూనే ఉన్నాడు ఆయన. చివరికి ఏం జరిగిందంటే గుడ్డోడుగానే వెళ్ళిపోయాడు. ఏ సాక్ష్యమూ లేదు అతని జీవితంలో. మరలా చీకట్లు నడుచుకుంటూ చిందులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. చాలామంది ఏమంటారంటే, నాకు తెలుసో, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నా చుట్టే నేను తిరుగుతా, నా ఆలోచన చుట్టే నేను తిరుగుతా, నా తలంపుల చుట్టే నేను తిరుగుతా, నా బ్రతుకు చుట్టే నేను తిరుగుతా, కాబట్టి నన్ను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చేయాలి చేస్తాను, ఏం చేయాలనిపిస్తే చేస్తాను, ఏం తినాలనిపిస్తే తింటాను, ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉంటాను, ఎవరిని పెళ్లి చేసుకోవాలనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, ఎవరితో బ్రతకాలంటే వాళ్ళతో బ్రతుకుతాను, ఏ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం చేస్తాను, దట్స్ ఆల్. నాకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. తలుపులు మూసేసుకుంటారు, ట్రాక్ సిద్ధం చేసుకుంటారు, ఆ ట్రాక్లో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడే ఆగిపోయి ఉంటే ప్రపంచానికి వెలుగు వచ్చేదే కాదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కూడా ఏం చేస్తుందో తెలుసా, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్య చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి సూర్యుని కాంతి, చంద్రుని కాంతి భూమి మీద పడి పగలు వెలుగు, రాత్రి వెన్నెల మనకు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో బ్రతకాలంటే మనకు పెద్దలు కావాలి, మనం సరిచేసేవాళ్ళు కావాలి, ఆలోచనకర్తలు కావాలి, మనం సరిచేసేవాళ్ళు కావాలి, మనల్ని బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి, మనలను సరైన రూపంలో తీసుకొచ్చేవాళ్ళు కావాలి. మనం మట్టి ముద్దగా ఉంటే పాత్ర చేసేటువంటి కుమ్మరి చేతిలో మనం వెళ్ళాలి, ఆ సారె మీద పెట్టబడాలి, కాలం అనే చక్రం మీద పెట్టబడి ఏ చేతిలో, కుమ్మరి చేతిలో ఉండాలి. నువ్వు ఉట్టిగా తిరిగితే మట్టిగానే తిరుగుతావు, ఎంతకాలం తిరిగినా ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. నువ్వు మట్టిగానే ఉంటే ఆ మట్టి ముద్దగా తిరిగి వస్తావు చేతిలోకి. కానీ కుమ్మరి చేతులకు కానీ వెళ్ళావు అనుకో, ఆ కుమ్మరి ఆ చక్రాన్ని కాలానుగుణంగా ఏం చేస్తాడంట, చక్కని పాత్రగా చేస్తాడు. రాజులకు ద్రాక్షరసం ఇవ్వగలిగేంటి, రాణులకు పానీయం ఇవ్వగలిగేటువంటి, రాణులకు ఆహారం పెట్టగలిగే పాత్రగా దేవుడు చేసి పెడతాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల ముందు నిలబెడతాడు, అధికారుల ముందు నిలబెడతాడు, ప్రధానుల ముందు నిలబెడతాడు. చాలాసార్లు మనం అంటాం, నాకు తెలుసయ్యా, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, నాకు తెలుసు ఎలా వెళ్ళాలి. సో ప్రియ దేవుడు, చాలాసార్లు మనం చెప్పిన మాట ఎవరు వినకపోవడం వల్ల, మనము వినకూడదని ఫిక్స్ అయిపోయినందువల్ల, తలుపు మూసేసుకున్నందువలన చీకటిగానే ఉండిపోతుంది, బలకింతగానే ఉండిపోతుంది, నిట్టూర్పుగానే ఉండిపోతుంది, కష్టంగానే ఉండిపోతుంది, శ్రమగానే మిగిలిపోతుంది. అందుకే ఈరోజు మనము ఏం చేయాలి అంటే, దేవునికి స్థానం ఇవ్వాలి, దైవజనులకు, దైవ ప్రేరేపితులకు మనం స్థానం ఇవ్వాలి. బైబిల్లో సౌలు ఉన్నాడు చూసారా, సౌలుకు దేవుని వాక్యం వచ్చింది, సౌలు నువ్వు 7 దినాల తర్వాత నేను వస్తాను కాబట్టి దైవజనుడిగా నేను నీకు చెప్తున్నాను, నేను వచ్చేంతవరకు బలి చెల్లించవద్దు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా, 7 దినాలు చూశాడు, రాలేదు, ఇంకా సమయం అయిపోయిందిలే అని చెప్పేసి తాను బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి చెల్లించాడు. వెంటనే సమయాలు వచ్చేసాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన టైంకి రాకపోవచ్చు, ఆయన టైం వేరు ఉంటుంది, నీ టైం వేరు ఉంటుంది. నువ్వు అనుకున్న టైంకి రాకపోలేదని చెప్పేసి దేవుడు మర్చిపోయింది కదా, ఆయన రాలేదని కాదు. కొన్నిసార్లు మన ఓర్పును పరీక్షిస్తాడు ఆయన, మన మాట వింటున్నారా లేదా అని చూస్తాడు. ఒకసారి ఒక కాంట్రాక్ట్ దగ్గరికి ఒక సబ్ కాంట్రాక్టర్ వచ్చాడు, పెద్ద కాంట్రాక్టర్. ఆయన వచ్చిన తర్వాత రండి బ్రదర్ అని పిలిచిన తర్వాత, మీరు కాస్త వెయిట్ చేయండి బ్రదర్, నేను మళ్ళీ మాట్లాడతాను, ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడతాను, మీతో మాట్లాడతాను అన్నాడు. అతను కూర్చున్నాడు, సాయంత్రం దాకా కూర్చున్నాడు, అని రాలేదు. అతని కళ్ళ ముందే వెళ్ళిపోయాడు, చెప్పేసేసి హలో మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు. ఈ విధంగా నెల రోజులు, రేపు సరిగ్గా 1 గంట రండి మీతో మాట్లాడతాను అంటాడు. 1 గంటకు వస్తాడు ఆయన, రాడు. ఈ పెద్ద కాంట్రాక్టరు మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. కరెక్ట్ టైంకి రా అంటాడు, చెప్పడు మరి ఆ మాట కరెక్ట్ టైంకి రా అంటాడు, మాట్లాడు. ఏంటి అని చెప్పేసి ఈయన కూర్చొని అలా చూస్తూనే ఉన్నాడు. వచ్చినప్పుడు ఏదో ఒకటి బుక్ తెచ్చుకుంటాడు, దాంట్లో ఏవో రాతలు రాసుకుంటూ ఉంటాడు, దాంట్లో ఏవో తను చేసిన పనులన్నీ రాసుకుంటూ ఉంటాడు, ఏదో తన పనులు తాను ఉంటాడు. నెల రోజులు అయిన తర్వాత అప్పుడు పిలిచాడు. అప్పుడు ఈ కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టరే చిన్న కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడాడు. ఇన్ని రోజులు
నేను మౌనంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను మౌనంగా లేను. నీ సహనాన్ని పరీక్షిస్తున్నాను, నీ ముఖ కవళికలు పరీక్షిస్తున్నాను. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్స్లో చాలాసార్లు కనిపెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనము చేయాల్సిన శక్తి ఉండి కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు చేయలేని నిస్సాయిత వచ్చినప్పుడు కూడా ఈ వర్క్లో ఖచ్చితంగా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఓర్పు, సహనం, వెయిటింగ్, ఇది చాలా ప్రాముఖ్యమైన విద్య. నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర అవి ఉంటేనే పని చేయగలరు. కాబట్టి నేను ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను మౌనంగా లేను. మౌనములోంచి నిన్ను చదువుతున్నాను. మౌనంలోంచి నా మస్తిష్కంలోంచి నిన్ను ప్రతి నిమిషం నేను పరీక్షిస్తున్నాను. ప్రతి నిమిషం నువ్వేం చేస్తావని చూస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు నాకు నచ్చావు. నీలో ఓర్పు 100% నన్ను సాటిస్ఫై చేసింది, 100% నన్ను ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి సహోదరుడా, నేను నిన్ను తీసుకుంటాను. ఈ రోజు నుంచి నాతో పాటు పర్సనల్గా నా దగ్గరే ఉండి నాతోనే ఉండి చెయ్యి. నీలాంటి మరి విసుగుకోకుండా, వేసారిపోకుండా, చెప్పిన టైంకి టెన్షన్గా, ఫలం లేనట్టు కనిపించినా, ప్రతిఫలం లేనట్టు అనిపించినా, రెస్పాన్స్ లేనట్టు అనిపించినా, నువ్వు కరెక్ట్గా ఎత్తుకుంటూ వచ్చావు చూసావా, నీ పద్ధతి నాకు చాలా నచ్చింది. కాబట్టి రా నాతో పాటు పని చేయమని చెప్పేసి అతన్ని పర్సనల్గా అసిస్టెంట్గా పెట్టుకొని తన దగ్గర మంచి పొజిషన్లో పెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ అమ్మాయి సరిగ్గా స్పందిస్తుందా లేదా, ఈ యొక్క ఉద్యోగి సరిగ్గా స్పందిస్తున్నాడా లేదా, ఈ సరిగ్గా ఓర్పుతో ఉన్నాడా లేదా, సహనంతో ఉన్నాడా లేదా. పెళ్లి కోసం ఆతురపడి చేసుకోవాలి మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకు ఆ పెళ్లిలో ఉన్నటువంటి సత్యం తెలిసేదాకా, దాంట్లో ఉన్నటువంటి జీవితాన్ని కట్టుకునేటువంటి ఆ జ్ఞానం వచ్చేదాకా మనల్ని వెయిట్ చేపిస్తూ ఉంటాడు. ఎందుకు? పెళ్ళి అంతా నువ్వు సఫర్ అవ్వకూడదు. సంతోషపడాల్సిన గడియలో నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప నువ్వు దుఃఖపడి ఏడ్చుకుంటా జీవితాన్ని గడపకూడదు. అందువల్ల కొన్ని నేర్పించే దేవుడు ఇస్తాడు మనకు. అందువల్ల కొన్నిసార్లు దేవుడు తడువు చేస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేసినట్టుగా ఉంటుంది. ఆలస్యం అలక్ష్యం కాదు, కానీ అద్భుతాలు సృష్టిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది వినరు, దేవుని మాట వినరు. నా మాట నేను వింటాను, నేను చెప్పిందే. సో సౌలు ఏం చేశాడంటే తన మనసుకు అనిపించిందే చేసేసాడు తప్ప దేవుడు చెప్పిన దానికోసం ఆగలేదు. అంతేగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో, అబీగయలు యొక్క భర్త నాబాలు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయాలు మనం చూస్తే నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఇక్కడ శామ్యూయేల్ చనిపోయిన వెంటనే అతని గురించి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం రాశాడంటే అతను చాలా భాగ్యవంతుడు, బహు భాగ్యవంతుడు. కర్మేలు ప్రాంతంలో, కర్మేలు అంటే ఒక పచ్చిక బయలు, చక్కగా మరి పచ్చని కొండల మధ్యలో తెల్లటి గొర్రెలు మేస్తూ ఉంటే, పక్కనే చెలయేర్లు పారుతుంటే ఆ దృశ్యం ఎంతో చూడడానికి అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. వేల కొలది గొర్రెలు, వేల కొలది పశువులు అతనికి ఉన్నాయి. అతని చుట్టూ చాలామంది పనివారు ఉంటారు. అతని భార్య సుబుద్ధి కలిగింది, అతని భార్య రూపసి, చాలా బ్యూటిఫుల్. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ అతని గురించి రాయబడిన మాట ఏంటంటే మీకు చెప్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. అయితే మా యజమానుడు అతనికి, అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అనేనో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటున్నాడంటే, మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఎట్లాంటి సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. తన కింద పని చేసేవాడు, తన ఇంట్లో పని చేసేవాడు, తన పశువులు గడిగేవాళ్ళు, తన మరి గొర్రెలను కాసుకునేటువంటి వాళ్ళు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. బహు పనికి మాలినటువంటి వాడు. నీ దగ్గర కూడా పనిచేస్తున్నారు చాలామంది సహోదరుడు, నీ ఇంట్లో కూడా పనిచేస్తున్నారు. నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తారు? ఏం చెప్తారు? ఆ మనిషి పనికి మాలిందమ్మా, విసుక్కుంటూనే ఉంటుందమ్మా, కష్టపెడుతూనే ఉంటుందమ్మా, ఎక్కువ భయంకర పనులు చెప్తూనే ఉంటుందమ్మా, అమ్మా మేము చేయలేమమ్మా, ఆ మనిషి ఎప్పుడు పోద్దో ఏమో, శాపనతలు పెడుతూనే ఉంటారు. కొంతమంది దగ్గర పని చేస్తూ ఉంటారు, అమ్మా అస్సలు కనీసం వదలడు కదా, రాత్రి మగలు డ్యూటీ చేపిస్తూనే ఉంటాడు, ఈ మనిషి ఎప్పుడు పోతాడో ఏమో ట్రాన్స్ఫర్ అయ్యి. వాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు, నిన్ను నిలకడగా వాళ్ళు ఉన్నాయరు కదా. ఇతను వీళ్ళు కూడా అంటున్నారు, ఏమని అంటున్నారు, అతడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనివ్వడు, తలుపు మూసేసుకున్నాడు, ఎవరిని చెప్పనివ్వడు. భార్య సుబుద్ధి కలిగింది, కానీ భార్యని మాట్లాడనివ్వడు. తనతో పనిచేసినటువంటి దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడే, జ్ఞానం కలిగినటువంటి వాడే, కానీ అతన్ని మాట్లాడనివ్వడు. దేవుని బిడ్డ తనకి ఎటువంటి ఇష్టమో, ఏమి ఇష్టం అదే చేస్తాడు. మీరు ఇక్కడ చూడండి, కావాలంటే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటాం. అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. రాజులు విందులు చేసినట్టుగా. నేను ఎట్లా తాగడం నాకు ఇష్టం అండి, ఇట్ట బతకడం నాకు ఇష్టం, నేను రాజులాగానే బతుకుతాను, నేను మంచిదే బ్రతకొచ్చు కాదంటలేదు, కానీ శరీరానికి సంతృష్టి కలగచేయని దాన్ని నువ్వు తాగుతావు దాంట్లోనే బోర్లు పడతావు.
వాంతి చేసుకుంటూ దాంట్లోనే బార్లు పడతావు, మళ్ళీ తాగుతావు, మళ్ళీ తగ్గగానే మళ్ళీ పరిగెత్తుతావు. సంతుష్టి కలుగ చెయ్యదు. నువ్వు తినే ఆహారాన్ని మంచి వ్యక్తిగా మార్చాలి తప్ప నిన్ను రాక్షసుడిగా చేయకూడదు. నువ్వు తినేటువంటి పదార్థాలు నీకు ఆరోగ్యం ఇవ్వాలి తప్ప నిన్ను ఏ క్యాన్సర్ పుండ్లకో లేకపోతే నిన్ను ఏ వ్యాధులకో బలి చేయకూడదు. లోపల ఉన్న ప్రేగులను కాల్ చేయకూడదు. ఊపిరితిత్తులు జల్లెడ మూసేయకూడదు. ఈరోజు తాగుతుంటే పక్కు వదులుకుంటూ తాగుతూ ఉంటారు సిగరెట్లు. ఫ్యాషన్ అండి, దీన్ని మించిన తృప్తి లేదండి. తాగుతూనే ఉంటారు. ఎందుకురా తాగుతున్నావు అంటే ఇది నా ఇష్టం, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకురా జీవితం ఇట్లా చేసుకుంటున్నావు? నాకు అంత తెలుసుకున్నా జబ్బాకు నువ్వేం నాయనా ఇద్దరు మంచి ఉద్యోగం చేసుకో, నాకు తెలుసు ఎప్పుడు చేయాలో. బండి వేసుకొని తిరగటం, 10,000 కడితే బండి ఇస్తారు, లోన్లు కట్టి తిరగటం బండి వేసుకొని. సాయంత్రం అయిందంటే కటింగ్లు వేసుకోవటం, చెవుకి శనక్కాయ పెట్టుకోవడం, చేతికి బ్యాండ్ వేసుకోవటం, పరిగెత్తటం. ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్, వాడి బర్త్డే ఈడి బర్త్డే, వాడి కేక్ పూసుకొని వీళ్ళ కేక్ పూసుకొని కోడిగుడ్లతో కొట్టుకొని. ఓ దేవుడా, పుట్టినరోజులు అంటాయి. కొన్ని పుట్టినరోజులు చేస్తూ ఉంటారు, నేను చూస్తుంటాను. ఏంటి నాయనా ఈ బర్త్డేలు? దేవుడు ఎంత గొప్ప బ్రతికే కాలం ఇస్తే దేవునికి కృతజ్ఞత లేకుండా ఈ కొట్టుకోటాలు, ఈ భయంకరం తాగి, రే మామా నీ బర్త్డే కదరా, ఏం ఫంక్షన్ రా, ఏం పార్టీ చేస్తావురా అంటే కూర్చొని చెట్ల కింద కూర్చొని తాగుకుంటా, బ్రిడ్జిల మీద కూర్చొని తాగుకుంటా ఎటో పడిపోతుంటారు వాళ్ళు. వాడిని ఈడు మోసుకొస్తాడు, వీడిని వాడు మోసుకొస్తాడు. ఘోరమైపోతుంది పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డ. సో ఏంటంటే మాట వినరు, తల్లిదండ్రులు చెప్పరని కాదు, వినరు వాళ్ళు అంతే. నాకు బుద్ధి వస్తే నేను చేస్తాను, లేకపోతే లేదు. బ్రదర్ చర్చికి రండి బ్రదర్, నాకు అనిపిస్తే వస్తాను సిస్టర్. ఇటువంటి తలుపులు వేసుకొని ఎంత మంచి మాట చెప్పినా, ఎంత దేవుని మాట చెప్పినా వినకుండా ఈ విధంగా తలుపు మూసుకొనే ఉంటారు వాళ్ళు. గిద్యోను కూడా అలాగే ఎంతమంది చెప్పినా నేను ఎక్కడ పైకి వస్తానండి, నాకు చేత కాదు. మా కులమేన గొప్పదా ఏంటి, మా మతమేన గొప్పదా చెప్పండి? మా దేవుడు ఆయన మాట్లాడుతున్నాడా? ఎప్పుడో అద్భుతాలు చేశాడంట కానీ ఇంకా చేయలేదు. మళ్ళీ మా పితరులు ఏమో చెప్పారు, సముద్రాలు చీల్చాడంట, రాళ్ళు బగలగొట్టి నీళ్ళు ఇచ్చాడంట, అవన్నీ అప్పుడే. ఇప్పుడేం మాట్లాడలేదు ఆయన. కాబట్టి ఇప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. వాళ్ళు ఏదో పిచ్చుళ్ళు ఎప్పుడు ఆరాధన చేశారు, వాళ్ళకి ఏదో ఇచ్చాడంట ఆయన. ఇప్పుడు అద్భుతాలు లేవు, ఆశ్చర్యకాలు లేవు. ఇప్పుడు దేవుడు అద్భుతాలు నిలిచిపోయినాయి, మేము వినం. అద్భుతాలు చేస్తాడంటే వినం, స్వస్థపరుస్తాడంటే వినం. చాలాసార్లు ఈ విధంగా చేసి జీవితంలో దేవుని స్వస్థతను, దేవుని విడుదలను నేను చాలామందిని చూసాను. దేవుడు స్వస్థపరచడు, అవి ఎప్పుడే నిలిచిపోయినాయి అని అనుకునే వాళ్ళంతా కుర్చీలోనే కూర్చొని ఉంటారు. అటువంటి వాళ్ళంతా రోగాలమయమైపోయి ఉంటారు. ఎందుకంటే చెప్పారు వాళ్ళే, వాళ్ళ నోటితో దేవుడు స్వస్థపరచడు, స్వస్థతలు లేవన్నారా? మీరు ఒక్కొక్కరు చూడండి, వాళ్ళ లైఫ్లో ఎట్లని మీరు చూడండి. స్వస్థతలు లేవన్నారు చూడండి మీరు ఒకసారి, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో. దేవుడు డీజనరేట్ అయిన దాన్ని సృష్టికర్త రీజనరేట్ చేయగలడు ఆయన. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నా విషయమే నేను చెప్తాను. నేను 2023 సంవత్సరం లాస్ట్ ఇయర్ December 31 మనం సాక్ష్యాలు చెప్తుంటాం కదా, నేను కూడా చెప్పాను. ఫస్ట్ సాక్షి నేనే చెప్పాను మా చర్చిలో. ఏమని చెప్పానంటే, దేవుడి సంవత్సరం అంతా నాకు ఎటువంటి వ్యాధి లేకుండా కాపాడాడు. నాకు ఒక చిన్న జలుబు, ఒక చిన్న గొంతు రాపిడి, పాడి వాక్యం చెప్పి ఇది తప్ప నాకు ఇంక ఏ రోగం రాలేదు. ఈ సంవత్సరం దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి సాక్ష్యం చెప్పాను. నెక్స్ట్ ఇంకా జనవరిలో నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా నీరసంగా ఉండింది నాకు. ఫిబ్రవరిలో వచ్చేసరికి ఇంకా నీరసం అయిపోయింది. నేను అనుకుంటున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను కదా, కోటాలకు అనేక రాష్ట్రాలకు వెళ్తున్నాం కాబట్టి ఇలా అయిపోయానులే అనుకున్నాను నేను. తీరా ఫిబ్రవరిలో వరుసగా మీటింగ్స్ వచ్చేసాయి. తర్వాత వేరే చోట మీటింగ్ వచ్చేసింది. ఇంకా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దాహం ఎన్ని నీళ్ళు తగిన దాహం తీరట్లేదు. చెమట్ల కారిపోతుంది తల్లోంచి. కాళ్ళు పిక్కలు పట్టేస్తాయి చూడండి. రాత్రి నిద్ర పోలంటే భయం, కాళ్ళు లాగేస్తాయి. అట్లనే ప్రయాణాల్లో ట్రైన్ నుంచి కిందకి దిగి ట్రైన్ మొత్తం తిరుగుతూ ఉంటాను నేను. ఏసయ్యా 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 అనుకుంటా. రాత్రిపూట అందరూ పడుకుంటే కాళ్ళు పట్టేస్తే, 2 కాళ్ళు పట్టేస్తే ఆ డోరు పట్టుకొని చిన్నగా వచ్చి రోడ్డు మీద పిచ్చిదానిలాగా తిరుగుతూనే ఉండేదాన్ని, ఆ కాళ్ళు వదిలేదాకా. అటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. సన్నగా అయిపోయి 13 కేజీలు వెయిట్ తగ్గిపోయాను ఒక్క నెలలోనే. నీళ్లు మొత్తం పోతూనే ఉండేవి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. నోరంతా పొక్కిపోయి కనీసం అన్నం తినలేని పరిస్థితి వచ్చేసింది. చిన్న కారం వేసినా కానీ, ఒక స్పూన్ వేసినా కానీ కారం తట్టుకోలేను. వేడి నీళ్ళు అస్సలు తాగలేను. ఒక ఇంజక్షన్ చేస్తే, మక్కి మీద ఇంజక్షన్ చేస్తే పెద్ద గడ్డలాగా అయిపోయి అది కూర్చోలేని నిలబడిన పరిస్థితికి వచ్చేసింది. అంతేకాదు, అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే కళ్ళు మొత్తం మసకలు వచ్చేసాయి. బైబిల్ చదవక 1 నెల రోజులు. ఇక్కడ నేను బైబిల్ చదివినప్పుడు కూడా మీరు ఆ టైంలో చూస్తే స్పెట్స్ పెట్టుకొని చదివి ఉంటాను నేను. స్పెట్స్ పెడితే తప్ప కనపడలేదు. కళ్ళ డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది షుగర్ వల్ల వచ్చింది సిస్టర్, మరి దీనివల్ల ఒకసారి టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. వెళితే షుగర్ టెస్ట్ చేస్తే, ఇప్పుడు దేవుని బిడ్డ మరి నాకు 250, తినక ముందు 250 ఉండింది. ఆ తర్వాత చూస్తే 300 పైన వచ్చేసింది.
ఏంటి ఎంత షుగరా, ఏంటి దేవుడు అనుకుంటాను. నాకు ఎక్కువ షుగర్ గురించి అసలు డౌట్ రాదు. ఎందుకంటే నేను కూల్ డ్రింక్స్ తాగను, కాఫీ టీలు తాగను, నేను స్వీట్లు అసలు తినను. ఎందుకంటే తింటే గొంతు పొద్దని ఎవరో చెప్పారు, దాన్ని బట్టి అప్పటి నుంచి నాకు నచ్చదు, తినను అసలు. నేను కూల్ డ్రింక్స్ అసలు తాగను, కూల్ వాటర్ తాగను. సో ఇన్ని రకాలుగా నేను కాపాడుకుంటున్నాను కాబట్టి నాకు అసలు స్వతహాగా తినబుద్ధి కాదు. కాబట్టి నాకు షుగర్ రాదు జీవితంలో అనేటువంటి ఒక విశ్వాసం అయితే ఉంది నాకు. కానీ షుగర్ అటాక్ అయిపోయింది. కళ్ళు కనపడకుండా అయిపోయినాయి, మొత్తం బ్లర్ అయిపోయినాయి, ఒక్కళ్ళ ముఖం సరిగ్గా కనపడలేదు. అట్లనే కూటానికి వెళ్ళా, అట్లనే దూర ప్రాంతం 18 గంటలు ప్రయాణం చేసి వేరే రాష్ట్రం వెళ్ళిపోయా. డాడీ నా కళ్ళలో చూసి, ఏంటి బిడ్డ నువ్వు ఇంత నీరసంగా ఉన్నావు, ఏమైపోయింది అసలు అని చెప్పేసి అంటే చెప్పాను, డాడీ ఇట్లా షుగర్ అటాక్ అయింది డాడీ అంటే. ఆయన చాలా బాధపడ్డాడు, నా కోసం రోజు ప్రార్థన చేసేవాడు. సరే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైపోయి నీరసం అయిపోయి ఫ్లైట్ నుంచి దిగటమే కష్టమైపోయింది. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు కనీసం నా యొక్క నంబర్ ఎక్కడో చూసుకోవడం కష్టమైపోయి నేను ఎయిర్ హోస్టెస్ని పిలిచి ఈ టికెట్ ఎంత, టికెట్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఎక్కి అప్పుడు వెళ్ళాను నేను. సో అంత బ్లర్ అయిపోయి అసలు జీవితంలో ఇక గుడ్డోళ్ళు ఎట్లుంటారా, కళ్ళు లేని ఎట్లుంటారా, ఆ అనుభవం కూడా వెళ్ళాను నేను. పడుకొని లేవాలంటే కళ్ళు గర్రం తిరిగే ఇస్త్రీ పడేసినట్టు అయిపోయి నిస్సత్తువ నీరసం పడుకో అని చెప్తా ఉంటుంది. ఇక మళ్ళీ సరే తర్వాత ఒక నెల ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. మార్చిలో వెళితే మార్చిలో చెప్పారు, దాంట్లో రిపోర్ట్ చూస్తే ఏమో తెలుసా, తినక ముందు 350 వచ్చింది, తిన్న తర్వాత 508 వచ్చింది. అస్సలు ఇక కళ్ళు తిరిగిపోయినాయి. ఆ డాక్టర్ నాతో చెప్పారు, నువ్వు ఎక్కడే పడుకొని ఉండమ్మా, నీకు ఇన్సులిన్ పెట్టాలి. 30 పాయింట్లతో ఇన్సులిన్ స్టార్ట్ చేశారు. మరి చేసుకుంటూ వచ్చి 10 పాయింట్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆ ఇన్సులిన్ ఎక్కించుకున్నప్పుడు అయితే అది విషం ఎక్కినట్టు ఎక్కుతూ ఉండేది, గుండెల్లోకి వచ్చేది. ఇక్కడ చేతికి చేస్తే అది నాకు తెలుస్తూ ఉంటుంది, ఆ గుండెల్లోకి వచ్చి ఆగుతుంది. అక్కడ సర్రమని తేలుగుడుతుంది, విషం ఎక్కినట్టే ఉంటుంది అక్కడ. పొద్దున్న లేస్తే మెంతి నీళ్ళతో స్టార్ట్ అవుతుంది, చేదు నీళ్ళతోటి, చేదు మాత్రలో చేదే, కాకరకాయ కూర అంటారు, అది అంటారు, ఇది అంటారు, అంత చేదే. అసలు కనీసం విక్స్ చాక్లెట్ కూడా తినొద్దు అని చెప్పేసి. ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచిస్తే అప్పుడు భయం వేసింది నాకు. అంతకుముందు అంత నవ్వుకుంటూ ఉండేదాన్ని, కానీ 500 ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పుడు భయం వేసింది నాకు. డాక్టర్ అన్నారు ఇక్కడే ఉండు నువ్వు అని అంటే నేను మళ్ళీ బండేసుకుని వచ్చేసా. అయినా సరే ఇక గుండెల్లో గడగడలాడిపోతూ ఉంది. అప్పుడు డాడీకి ఫోన్ చేశాను, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బట్టి ఈ విధంగా మరి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది జీవితం. ఇంకా షూటింగ్కి వస్తే కూడా పడుకొని, నాకు ఓపిక ఉన్నప్పుడే చెప్పేదాన్ని, నేను వచ్చి 1 గంట 2 గంటలు అట్టే పడుకునేదాన్ని. షూడేకి వచ్చి కూడా పడుకొని ఆ తర్వాత నాకు ఓపిక వచ్చిన తర్వాత అప్పుడు లేసి వాక్యం చెప్పేదాన్ని. సో అటువంటి కొలాప్స్ అయిపోయింది జీవితం, అంతా పడిపోయిన పరిస్థితి వచ్చేసింది. సో ప్రియ దేవుని బిడ్డ, అనుకున్నాను, అందరూ అన్నారు నువ్వు కొన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడాల్సిందే, ఒక్కరోజు కూడా ఆపొద్దు, ఉదయం సాయంత్రం ఇన్ని రకాల ట్యాబ్లెట్ 10 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అసలు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోను నేను. అటువంటి పరిస్థితుల్లో ఇవి వేసుకోవాలంటే నాకు అసలు శక్తికి మించిన పని అయిపోయింది, నా వల్ల గాట్లేదు ఇంకా. అప్పుడు అవన్నీ ఇసిరి కొట్టేసేసి కూర్చున్న దేవుడి దగ్గర, ప్రభువా నేను నీ సేవకురాలు, నీ బిడ్డను ప్రభువా, కళ్ళ ముందు నేను ఎన్ని అద్భుతాలు చూశాను ప్రభువా. డాడీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని ఆశ్చర్యకాలు జరిగాయి ప్రభువా. ఇంత అద్భుతంగా నా జీవితంలో నేను కళ్ళారా చూసిన అద్భుతాలు ఉంటే క్యాన్సర్ గడ్డలు పగిలిపోయిన పరిస్థితి ఉంది. గుడ్డోళ్ళు ఇన్స్టెంట్గా చూశారే, కుంటోళ్ళు ఇన్స్టెంట్గా నడిచారే, కొన్ని సంవత్సరాలు మంచాలు పడినోడు ఇమ్మీడియట్గా ప్రార్థన చేసి యేసునామములో ప్రార్థన చేస్తే వాళ్ళు లేచారే. అంబులెన్స్లో తీసుకొచ్చారు, ఈ పెట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని తీసుకొచ్చారు. మేము దుమ్కా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరి ఎంత అద్భుతంగా దేవుడు చేశావే ప్రభువా, నా షుగర్ ఎంత ప్రభువా అని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చొని ఇక నాకు ఎన్నో ఆలోచనలు, మినిస్ట్రీ అయిపోయింది, కొలాబ్స్, ఇక లేవలేను, ఇక మందు బతుకంతా మందులే, కిడ్నీలు చెడిపోతాయి, ఊపిరితిత్తులు చెడిపోతాయి, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. పెద్దదైపోతే ఇంకా రీడింగ్ పెరిగిందంటే, షుగర్ లెవెల్స్ పెరిగాయంటే ఇంక ఇలా అయిపోద్దని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క షుగర్ పేషెంట్ చూస్తూ ఉంటే, కిడ్నీ చెడిపోయినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఆ డయాలసిస్ వాళ్ళని చూస్తుంటే గుండె బగిలిపోతుండేది నాకు. దేవుడా ఏసయ్యా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక ఏప్రిల్ నెలలో దేవుడి దగ్గర కూర్చున్నా నేను. నాకు తెలియదు ప్రభా నువ్వు ఎలా స్వస్థపరుస్తావు, ఈ మంచంలో నేను బతకలేను, ఈ చేదు నేను వేసుకోలేను, నాకొద్దు నాయన, నువ్వే దిగి రావాలి, నన్ను నువ్వు స్వస్థపరచాలి. ఈ మాత్రలు కాదు ప్రభా, ఇవన్నీ కాదు నాయనా, నువ్వు తప్ప నన్ను ఎవరు స్వస్థపరిచేవాళ్ళు లేరు. బలిపీఠం పట్టుకొని అక్కడ కూర్చొని ఓపిక లేకపోయినా దానికి ఆనుకొని ఏడ్చుకుంటూ ఉండేది. ఇంకా రాత్రులు నిద్రపోకుండా మంచం మీద మూలుక్కుంటా, ఏసయ్యా నేను ఎవరికి చెప్పను నాయన, నాకు వద్దు ప్రభా, నేను ఎవరు చర్చిలకు కూడా చెప్పలేను, నేను ఎవరికి కూడా. సో ఇటువంటి పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డ ఒంటరిగా దేవుని కాళ్ళు పట్టుకొని పోరాటం చేయటం మొదలుపెట్టాను. డీజనరేట్ అయిపోయిన దాన్ని రీజనరేట్ చేయటం మనుషులకు సాధ్యం కాదు, కానీ ఒక్క దేవునికే సాధ్యమవుతుంది. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
అప్పుడు తర్వాత నేను మే మాసంలో మరలా వెళ్ళాను. గుండె గడగడలాడిపోతుంది నాకు. ఇంకా రీడింగ్ ఏమొస్తుందో అని చెప్పేసి అనుకుంటా పోయినా. చూస్తూ ఉన్నాను, ఆ రీడింగ్ తీస్తూ ఉన్నారు. సిస్టర్ చూసింది, నన్ను చూసేసి ఒక్కసారి అనింది. అనుకున్నాను నేను ఇంకే వెయ్యికో పెరిగిపోయి ఉంటుంది, ఇంకా నా పని అయిపోయింది అయినా అనుకున్నాను. కానీ అంటుంది, సిస్టర్ 93 వచ్చింది సిస్టర్ అని చెప్పి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. 93 ఏంటి, 193 మళ్ళీ చేసింది. ఈ మిషన్ సరిగ్గా లేదేమో చెప్పేసి మళ్ళీ చేసింది, మళ్ళీ 93 వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. తినేసినాడు, పోనీ చూద్దామని తినేసి వచ్చిన తర్వాత 135. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాసములో 500 నుంచి దేవుడు 90కి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం జరిగింది నా జీవితంలో అంటే. ఒకవేళ ఇదే కాకతాళీగా జరిగిపోయిందేమోలే అని చెప్పేసి మామిడికాయలు కూడా మామిడికాయలు తినేసి ఫుల్గా మామిడికాయలు తినేసేసి స్వీట్ తినేసేసి వచ్చి మళ్ళీ చూసుకున్నాను నేను. మళ్ళీ సేమ్ రీడింగ్ 90 నుంచి 100 లోపల. సో ఎంత మిరాకల్ అంటే నేను చెప్తున్నట్టు దేవుని బిడ్డ, దేవుడు చేయలేని కార్యం అంటూ జీవితంలో ఏదీ లేదు. ఏదైతే ఇక జరగదు అనుకుంటున్నావో నువ్వు ఆయన మాట విన్నప్పుడు, ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మనుషులు మనల్ని విసిగిస్తారు, మనుషులు మనకి ఇది అవ్వదు అంటారు, జరగదు అంటారు. కానీ నువ్వు దేవుని మాట వినాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. మా డాడీ నాకు ఒకటే మాట చెప్పాడు, నీ యొక్క పొట్ట మీద చేయి పెట్టుకొని రోజు ప్రార్థన చేయి, ప్రభువా నా ఫ్రాంక్రియాస్ తెరవబడాలి, ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి. 20 years యంగ్ లేడీ లాగా వాళ్ళకి ఎంత అద్భుతంగా మరి ఫ్రాంక్రియాస్ పని చేస్తాయో, మెటబాలిజం పని చేస్తాయో అలాగే నాకు పని చేయాలి. యేసు నామములో నా ఫ్రాంక్రియాస్ తెరవబడ్డాయి, యేసు నామములో ఇన్సులిన్ ఉత్పత్తి అయిపోతుంది నాకు, యేసు క్రీస్తు నామములో నేను రోగిని కాదు, యేసు క్రీస్తు నామములో నా రోగాలు యేసయ్య భరించాడు, సిలువలో యేసయ్య భరించాడు. ఇది నా ప్రార్థన రోజు. అలా చేయమని చెప్పాడు ఆయన, అలా చేయమని చెప్పాడు. అలాగే ప్రార్థన చేయమన్నారు, అలాగే ప్రార్థన చేశాను. రాత్రిపూట కళ్ళు కనపడకపోతే కొబ్బరిని తీసుకొని యేసు రక్తమే జయమంత కళ్ళల్లో వేసుకొని అట్లే పడుకునేదాన్ని. దేవుడు అద్భుతంగా కళ్ళను క్లియర్ చేశాడు, అద్భుతంగా ఆరోగ్యం ఇచ్చాడు, మరలా సంపూర్ణ బలం ఇచ్చి కృపనిచ్చి ఆయన కృపలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గంటల తరబడి నిలబడిన మా తండ్రితో పాటు కలిసి, డాడీతో పాటు కలిసి కూటాల్లో 5 గంటలు 4 గంటలు నిలబడి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గంటల తరబడి ప్రభువుని ప్రార్థన చేయడానికి ఎంతగా దేవుడు కృపనిచ్చాడు. చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, నీ మాటే ఇక నేను బాగుపడినమ్మా, ఇక నేను చచ్చిపోతానమ్మా, నేను ఎవరి మాట విన్నమ్మా, నాకు ఎవరి మాట పోదు నాకు తెలుసు. చాలాసార్లు ఎట్లా చెప్తుంటారు, నువ్వు స్వస్థపడతావమ్మా, దేవుడు నేను విడిపిస్తాడంటే ఇంకెక్కడ విడిపిస్తాడమ్మా, అయిపోయిందమ్మా, స్టేజ్ దాటిపోయింది, దాటిపోయింది. నువ్వే స్టేజ్లో ఉన్నా ఆయన ఎవరు అంటే పరమ కుమ్మరి, క్రొత్త అవయవాలు సృష్టించగలిగినటువంటి దేవుడు, న్యూ ఫ్రాంక్రియాస్ నీకు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. న్యూ కిడ్నీస్, ఈరోజు కిడ్నీ వ్యాధితో ఉన్నావా, బలహీనతతో ఉన్నావా, ఈ రోజున దేవుడు క్రొత్త అవయవాలు సృష్టించగలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న సంతోషము, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది, ఆదరణ అన్నిటిని తిరిగి ఇవ్వగలిగిన ఒకే ఒక శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరి మాట వినను, నాకు తెలుసు అంటావా, వద్దు. దేవుని మాట విని రోజున దేవుని మాటకు తలుపులు తెరు. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఇష్టం, నా జీవితం ఇష్టం వచ్చినట్టు గడుపుకుంటాను, ఇష్టమైనట్టు బ్రతుకుతాను, నా బాల్లాగా బ్రతుకుతాను, సౌల్లాగా మాట అనుకుని బ్రతుకుతాను అంటావా, తలుపులు మూసుకుంటావా, దేవుని అద్భుతాన్ని ఎప్పటికీ చూడలేవు నువ్వు, దేవుని ఆశ్చర్యకరం ఎప్పటికీ చూడలేని జీవితంలో. నీ మాట వింటాను ప్రభు అంటావా, నీ మాట వింటాను తండ్రి అంటావా, అద్భుతం జరగబోతున్న జీవితంలో, ఆశ్చర్యకరం జరగబోతున్న జీవితంలో, ఉన్నతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. మిరాకిల్ అంటే ఎప్పుడు చూడండి, అద్భుతం అంటే ఎవరు ఊహించండి నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నేనే సాక్ష్యం, దానికి నేనే సాక్ష్యం. నాకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్కి 13 సంవత్సరాల నుంచి షుగర్ ఉందని ఆయన చెప్తున్నాడు. సిస్టర్, నాకు 13 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది ప్రభు, సిస్టర్ నేను నార్మల్గా రాలేకపోయాను. కానీ దేవుడి రోజున నేను చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, అద్భుతం ఆశ్చర్యకాన్ని ప్రభు చేశాడు. దేవునికి ఎంతగా కృతజ్ఞత చెల్లించిన నా రుణం తీరదు. నా జీవితంలో ఆ నీరసం, నిస్సత్వం అన్ని ఎట్టిపోయినాయో దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గంటల తరబడి మాట్లాడుతూ, గంటల తరబడి దేవుని మాట చెప్పిన దేవుడు తన కృపచేత నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఇది అద్భుతం. నీ జీవితంలో కూడా అదే చేయబోతున్నాడు దేవుడు. దేవుని మాట విని, జీవితం నీది కాదు దేవుడిది. నీ బ్రతుకుని దేవుడికి అప్పగించు. దేవుడు చెప్పే మాటలు విని సరి చేసుకో. కొన్ని ఆహారపు అలవాట్లు సరి చేసుకున్నాను నేను, కొన్ని ఆహారపు అలవాట్లు సరి చేసుకున్నాను నా జీవితంలో. నువ్వు కూడా సరి చేసుకో. దేవుడు చెప్పింది నడబడి సరి చేసుకో. నువ్వు క్షేమంగా బ్రతకాలంటే, ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే కొన్ని సరి చేసుకోవాలి జీవితంలో. మనం పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ చేయబడుతున్నటువంటి వాళ్ళం. పెద్దలు కొన్ని అనుభవాలు బట్టి చెప్తుంటారు, దైవజనులు కొన్ని అనుభవాలు బట్టి చెప్తుంటారు. ఎందుకు వినాలి నేను అని చెప్పొద్దు, ఎదురు తిరగొద్దు. ఎదురు తిరిగావా నీ జీవితంలో ఎదురు లేనటువంటి పరిస్థితి, ఎదురు లేని సమస్యలు,
ఎదురుగా నిలబడి సవాల్ చేసే సమస్య ఎన్నో నీ తల మీద చెలరేగుతాయి, నీ జీవితంలో వస్తాయి. ఎదురు లేని రాజుగా దేవుడు అభిషేకిస్తే సౌలు దేవుడికి ఎదురు తిరిగాడు, దైవజనులకు ఎదురు తిరిగాడు. చివరికి ఏమైందంటే ఓడించలేనటువంటి శత్రులు ఎదురుగా వచ్చారు. తన కళ్ళ ముందు తన బిడ్డలను చంపేశారు. తన కళ్ళ ముందు తానే తన చావు తెలిసి చచ్చిపోయాడు. ఆయన తెలిసి ఆ బాధ, ఆ మరణ యాతన రుచి చూస్తూ ఆ గిల్బోవ పర్వతమే చనిపోయాడు. ఈరోజు ఎదురు తిరగొద్దు ఎవరికి కూడా. పెద్దలకే సరి చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని మాట వినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆగాల్సి వచ్చినప్పుడు, వెళ్ళాల్సి వచ్చినప్పుడు, కొన్నిసార్లు రన్ అంటాడు దేవుడు, కొన్నిసార్లు స్టాప్ అంటాడు దేవుడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు దేవుడు. ఏలియా జీవితంలోకి వచ్చినప్పుడు ఏలియాని పరిగెత్తుకుంటూ సేవకి వెళ్తుంటే స్టాప్ అన్నాడు, కెరేతు వాగు దగ్గర ఆగిపో అన్నాడు. సరే ప్రభువా అది అయిపోయింది, పరిగెత్తుతానంటే స్టాప్ అన్నాడు. ఏంటి ప్రభు అంటే సారెపతి విధురాలు ఇంట్లో కూర్చొని ఉండు అన్నాడు. అక్కడేం కాస్త గాలి కన్నా ఆ కొండలో తిరిగే అనుభవం ఉంది. ఇక్కడ ఇంట్లోనే ఉండాలి, ఇంకా బయటికి రాకూడదు. ఎందుకు? ఏలియా ఉన్నాడని తెలిస్తే ఖచ్చితంగా ఆహాబ్ వస్తాడు, యెజబెల్ వస్తుంది, చంపేస్తారని. తెలియకుండా ఇంట్లోనే ఉండాలి, మూడో వ్యక్తికి తెలియకుండా. తర్వాత దేవుడు ఇక పరిగెత్తా అన్నాడు. దేవుని బిడ్డ పరిగెత్తాడు. మరి ఆ యొక్క బయలుదేవతల ఆ ప్రవక్త అందరిని చంపేశాడు. ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు అరణ్యంలో పడి. అక్కడ ఆగేసి కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అన్నాడు. పైకి అన్నాడు. నువ్వు చేయాల్సిన పని చాలా పెద్ద పని ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది, గెట్ రెడీ అన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు రెడీ అనమంటాడు. మనమే కూర్చుందాం, ఇప్పుడు నేను చేయలేను నాయన అని కూర్చుందాం అనుకుంటా. దేవుడు అంటాడు గెట్ రెడీ అంటాడు. ఇప్పుడు చాలా శక్తి ఉంది నాకు, పరిగెత్తి ఏదో చేసేద్దాం అంటావా, స్టాప్ దేర్ అంటాడు ఆయన. ఎందుకు? సమయాలు కాలాలు మన శక్తిని బట్టి మన ఆసక్తిని బట్టి రావు. దేవుని యొక్క ఆల్రెడీ ఆయన సిద్ధపరిస్తే మనం వెళ్ళటం ఈజీ అయిపోద్ది. దేవుడు ఎప్పుడు మనతో ఉంటే మన పని ఈజీ అయిపోతుంది. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, మనం జస్ట్ ఆయన షాడోలో ఉండిపోతాం. మనం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సో అందుకే మనం ఆయన సిద్ధపడేదాకా మనం ఆగాలి. ఆయన ఆగమంటే ఆగాలి, ఆయన మాట వినాలి. ఎస్ ప్రభువా, ఎస్ దేవా. కష్టాలు వస్తాయి, జీవితంలో శ్రమలు వస్తాయి. అందుకని విసిగి వేసారిపోయి దేవుని పక్కన పడిచి వెళ్ళిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, పెద్దల మాట పక్కన పెట్టి వెళ్ళిపోకూడదు. మన జీవితంలో ప్రతిదీ కూడా ఆచితూచి ఆగి ఎదురు చూసి వెళ్ళినప్పుడు మన జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. నేను ఎవరి మాట విన్నా నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాను అని అంటే గిద్యోన్లాగా ఎప్పుడు నిట్టూరు విడవాల్సిందే మన జీవితం. గిద్యోన్లాగా దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఎందుకు ఇలా జరిగింది, దేవుడే లేడు, ఇంకా దేవుడి మాట నేను నమ్మను, అసలు నాకు అసలు వద్దు, ఆయనలాగా చెప్పాల్సింది మనం కూడా. సో ప్రియ దేవుడు, అందుకని మన జీవితంలో దేవుని మాటకి మనం హృదయంలో స్థానం ఇద్దాం. ఈ గానుగు జీవితం ఎటువంటిదంటే తన చుట్టే తను తిరుగుతుంది. భూమి తన చుట్టే తను తిరుగుతూ ఉంటే వెలుగే లేదు. అది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. మనం కూడా ఏంటి, దేవుని తట్టు తిరగాలి, దైవజనుల తట్టు తిరగాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి పెద్దల తట్టు మనం తిరగాలి. వాళ్ళు చెప్పే మాటలు, దైవ సంబంధమైన మాటలన్నీ మనం వినాలి. అప్పుడు మనం ఆస్వాదించబడతాం. మన జీవితం మధ్యాహ్నకాల తేజస్సు వలె ఉంటుంది. నీ మాటే నీకు వేదవాక్కు కాకూడదు, నీ మాటే నీకు నడిపించేది ఒక నావ కాకూడదు. దేవుని మాటకు స్థానమే. దేవా మాట్లాడని చెప్పి హృదయ తలుపులు తెరు, మనసు తలుపులు తెరు. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు, అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు ఒకవేళ కృంగిపోయి బలహీన పడిపోయి నీ మాటే విని విని విని, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళ మాటలే విని 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 ఓటమి పాలైపోయి ఎంత మాత్రం ఎదగలేక, బొద్దుగు లేక జీవితంలో చాలా కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు. ఈరోజు మంచి మాట సెలవిస్తున్నాడు ఆయన నీకు. నా మాట విని ఓ ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు ఎంత మేలు. ఆయన ప్రవక్తల మాట వింటే నువ్వు కృతార్థుడు అవుతావు, కృతార్థురాలు అవుతావు. కాబట్టి మనం ఈరోజున మాట వింటాం. చెబుతాం ఈరోజున ప్రభా నీ మాట వింటాను తండ్రి, నీవు చెప్పిన పద్ధతిలో పని చేసుకుంటూ వెళ్తాను ప్రభా, నా హృదయం నీకు ఇస్తున్నాను ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెబుదాం. నిట్టూరు విడుస్తున్నావేమో, నీకెవరు సహాయం చేసేవాళ్ళు లేక, నీ ప్రయత్నంలో ఓడిపోయి కింద పడిపోయి, నీ సొంత ప్రయత్నంలో అపజయం పాలైపోయి పైకి లేవలేక సతికల పడిపోయి ఒకవేళ కూర్చుని ఉన్నావేమో, ఈరోజు దేవుని శక్తి నుండి లేపాలని, దేవుని ప్రభావం నుండి లేపి నడిపించాలని ప్రార్థన చేయబోతున్నాను నీకోసం. అందరూ ఈరోజు చేతులు ఎత్తి సరెండర్ అయిపోయి, ప్రభువా నా బ్రతుకు నీకు సరెండర్ చేస్తున్నాను, నా జీవితానికి సరెండర్ చేస్తున్నాను ప్రభువా చెబుదాము. ఈరోజు మనం అందరం కూడా కళ్ళు మూసుకొని, లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా. నా ప్రయత్నంలో విసిగిపోయాను తండ్రి, నా ప్రయత్నంలో వేసారిపోయాను తండ్రి, నా బ్రతుకులో నెమ్మది లేదు ప్రభువా, సమాధానం లేదు ప్రభువా, నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నేను ఎన్నడూ ఓడిపోకుండా ప్రభువా నీ శక్తితో నిలబడినట్లు సహాయం చేయి.
అందరం చెబుదాం. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ క్రింద పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ బలహీన పడిపోయావో, సరిగ్గా అక్కడ నీ తండ్రి లేవనెత్తబోతున్నాడు. ఖ్యాతిని, మంచి పేరుని కలుగ చేయబోతున్నాడు. ఆయనను మహిమతో నిలబెట్టబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. చెబుదాం ఈ రోజున, యేసయ్యా నన్ను నీ కృపతో నిలబెట్టయ్యా. ఇంతకాలం ప్రభు నీకు దూరమై, ప్రభువా నీకు దూరమై తండ్రి, దుర్మార్గుల మాటలు నమ్మి ప్రభువా, నా సొంత ఇష్టముతో ప్రభువా తండ్రి దూరం అయిపోయి ప్రభువా, నా జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితుల మధ్యలో వచ్చానయ్యా. నన్ను మన్నించయ్యా, నా బ్రతుకును మన్నించయ్యా. యేసయ్యా ఈ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కసారి మీరు కనికరించండి తండ్రి. పడిపోయిన దావీదు గుడారం లేపిన దేవుడవు నీవు నాయన. పడిపోయిన యెరూషలేము ప్రాకారం నిలబెట్టిన దేవుడవు నీవు నాయన. కాలిపోయిన గోడలను, గుమ్మములను తిరిగి నిలబెట్టిన దేవుడవు నీవయ్యా. కాలిపోయిన గుమ్మములను మీరు లేపండి తండ్రి. కాలిపోయిన బ్రతుకులు లేపండి ప్రభువా. కాలిపోయిన జీవితాలు లేపండి ప్రభువా. తిరిగి పునరుద్ధరింప చేయండి తండ్రి. అయ్యా మీరు లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. శక్తితో నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. హోలీ స్పిరిట్ గాడ్, అయ్యా ఈ బిడ్డల తండ్రి నాయన, ఇదే భారంతో పరిగెత్తకూడదు ప్రభువా. ఇదే భారంతో కృంగిపోయిన ఆయన బ్రతకకూడదు ప్రభువా. ఇదే ఓటమిలో బ్రతకకూడదు తండ్రి. ఓటమి జయముగా మారునుగాక తండ్రి నాయన. గిద్యోను ఓటమిని తండ్రి జయముగా మార్చిన దేవుడవు. గిద్యోను బ్రతుకును ప్రభువా దేశానికి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడవు తండ్రి. దేవుని మాట విన్నప్పుడు, దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని బలి నర్పించినప్పుడు తండ్రి, అయ్యా అయ్యా యేసయ్యా అద్భుతం చేసిన దేవుడవు నీవయ్యా. ఆశ్చర్యకరం చేసిన దేవుడవు నీవయ్యా. అతని బ్రతుకు నిలబెట్టిన దేవుడవు నీవయ్యా. మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. అయ్యా ఈ బిడ్డలు నిలబెట్టండి ప్రభువా తండ్రి. సహాయం చేయండి అయ్యా. అద్భుతం నడిపించండి అయ్యా. ఆశ్చర్యకరం నడిపించండి తండ్రి. సమాధానముతో నింపండి ప్రభువా. ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. మీ దక్షిణ హస్తము దిగి వచ్చును గాక తండ్రి. మీ వాక్కు సంచరించును గాక. మీ బలము సంచరించును గాక తండ్రి. కృపా 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 కనకరించి నడిపించమని, సహాయం చేయమని, మీరు అభిషేకించమని, దయ చూపించమని, కారుణ్యం దయచేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఆయన మాట వినేవారిగా, ఆయన సన్నిధిలో బ్రతికేవారిగా, ఆయన కృపలో మిమ్మలను స్థాపించి నడిపించి బలపరచునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.